చిన్న చిన్న కంపు ఉంటే దాన్ని కూడా తొలగించుకున్నారు. బిల్డింగ్స్ క్లీన్ చేసుకుంటున్నారు. ఐ థింక్ ఒక 15 రోజులు యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అయిపోయింది. అది యాక్చువల్గా ప్రధాని గారు వస్తారని ఇచ్చారు. అయితే ఎప్పుడనేది ఇంకా క్లారిటీ లేదు. త్వరలో సీఎం గారు దాన్ని ఫైనల్ చేయాలి. అంటే సుమారుగా అంటే స్టీలు సిమెంటు ఇవి లేబర్ పెరగటం వల్ల అంటే ఒక్కొక్క దాన్ని బట్టి స్టీల్ అయితే ఎక్కువ రేటు పెరగదు. మిగతా యావరేజ్న 5 to 28% యాక్చువల్గా ఓవరాల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళు అయినప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్లు ఇవన్నీ కూడా ఈసారి ఈపీసీలా కాదండి, యూనిట్ రేట్ కింద ఇచ్చాం. నాయకులు బయట ఏదో మాట్లాడుతున్నారు. ఈసారి ఇచ్చిన కాంట్రాక్ట్ యూనిట్ రేట్ అంటే ఐటమ్ రేట్ అంటే ఎస్ఎస్ఆర్లో రేట్ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో ఆ రేటు ప్రకారమే కాంట్రాక్టులు చేస్తారు. ఇది యూనిట్ రేట్, ఈపీసీ కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళా నిర్మాణం చేసేవారు ఇబ్బంది ఉంది. ఇప్పటికే ఐఐటీ కావచ్చు ఆ రిపోర్ట్ ఏమిటి? ఐఐటి యాక్చువల్గా చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఐఐటి చాలా క్లీన్ ఇచ్చిందండి. అదేవిధంగా ఇంటర్నల్ కూడా కమిటీలు వేసిన సీఎల్తో వాళ్ళు కూడా చెక్ చేశారు. వాళ్ళు కూడా యాక్చువల్గా క్లారిటీ ఇబ్బంది ఏం లేదు, బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. వాటి కూడా యాక్చువల్గా టెండర్స్ అయిపోయిందండి. వాడు కూడా యాక్చువల్గా మిషనరీ పర్టికులర్గా అసెంబ్లీ అంటే యాక్చువల్గా 250 మీటర్ల హైట్ ఉండేది. దానికి సంబంధించిన మిషన్ రావాలి. ఆ మిషన్ని మొబిలైజ్ చేసుకునే దాంట్లో ఉన్నారు. బహుశా 15 రోజుల్లో యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరూ మిషనరీ క్యాంపులు మొబిలైజ్ చేసుకుని వర్క్ స్టార్ట్ అవుతుంది. అమరావతి రింగ్ రోడ్డు ఓఆర్ఆర్కి సంబంధించిందంటే ఎట్లా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అసలు దానికి సంబంధించి అంటే ఓవరాల్ రింగ్ విషయం ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మంత్రిని సెంట్రల్లో కలవటం జరిగింది. దానికి ఫైనల్గా యాక్సెప్ట్ చేశారు. అయితే ఆ మినిట్స్ రావాలి. ఎందుకంటే నేషనల్ హైవే వాళ్ళతో యాక్చువల్గా నేను కూడా మాట్లాడాను.